రమణులు అరుణాచల పర్వతం మీద తిరుగుతుండగా వారికి కేవలం మనుష్యులతోటి సంబంధం కాదు, మీరు తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వారు ఉన్న ప్రదేశాలని పరిశీలనం చేస్తే అక్కడ వారి తపస్సు యొక్క ప్రకంపనల చేత, తప ప్రభావం చేత సమస్త జీవులు వాటి మధ్య ఉన్న వైరాన్ని మరిచిపోయి ఏది దేన్ని చెనకదు. ఆయన స్కందాశ్రమానికి వెళ్ళారు. శిష్యులందరూ కలిసి ఆ పైన నీటి కయ్య మామిడి చెట్లు అవి ఉన్నాయని అక్కడ చదును చేసి ఓ 2 గదులు ఆయన ధ్యానం చేసుకోవడానికి పర్వత గుహలా ఉండేటటువంటి ఓ గదిని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి ఆయన సుబ్రహ్మణ్యావతారం అని స్కందాశ్రమము అని పేరు పెట్టారు. ఇప్పటికీ చూడొచ్చు, అరుణాచల పర్వతం ఎక్కి చూడొచ్చు స్కందాశ్రమాన్ని. ఆ స్కందాశ్రమంలో ఆయన ఉండే రోజుల్లో ఒక పెద్ద పాము ఒకటి వెడుతోంది. అందరూ భయపడేవారు. ఆయన దాన్ని తేరిపారి చూస్తున్నారు. అది ముందు నడుస్తోంది, రమణులు వెనకాతల నడుస్తున్నారు. కావాలని కాదు, ఆయన వెడుతున్నారు, అది ముందు వెడుతోంది. అది ఒక 2 రాళ్ల మధ్యలోకి వెళ్ళింది. వెళ్ళి కొంచెం ఇరుకున పడినట్టు అనిపించింది దానికి. ఆయన వెనకనే నడుస్తూ దగ్గరగా వచ్చారు. అదొక్కసారి తలెత్తి పడగ విప్పింది. ఆయన దాని కళ్ళల్లోకి అలా చూశారు. అది పడగ వాల్చేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. అది అప్పటి నుంచి రమణ మహర్షి శరీరం మీద ఎక్కి తిరిగే ప్రయత్నం చేస్తుండేది. అది ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళు ఎక్కాలని చూసేది. ఏది? ఒక భయంకరమైన సర్పం. ఆయన దగ్గరకు వస్తే సమస్త ప్రాణులు శాంతి పొందేవి. ఆయన సోఫాలో కూర్చుని ఉండగా ఒక ఆయన 2 చిరుతపులి పిల్లల్ని తీసుకొచ్చాడు. అవి అకస్మాత్తుగా ఎగిరి సోఫా మీదకి ఎక్కితే 2 చిరుతపులి పిల్లలు ఏమవుతాయో అనుకున్నారు. ఆయన రెండిటిని దగ్గరికి తీసుకుని 2 చిరుతపులి పిల్లల మీద చేతులు వేశారు. అవి పిల్లి పిల్లల్లా కళ్ళు మూసుకుని ఆయన తొడ మీద తలలు పెట్టుకు పడుకున్నాయి. దాన్ని ఫోటోలు కూడా తీశారు కొంతమంది ఆ కాలంలో. అవి చాలా అలభ్యం, చాలా కష్టం మీద దొరుకుతాయంటారు. అలాగే కోతులలో తెగలు ఉంటాయి. ఒక తెగకి ఇంకొక తెగకి పడదు. 2 తెగలు దెబ్బలాడుకుని విపరీతంగా కొట్టుకునేవి. కోతికి కృతజ్ఞత ఎక్కువ, కోతి కృతజ్ఞత ప్రకటించదు. అది దాని లక్షణం. దాని లక్షణాల్లో ఒకటి కోతికి. అది 2 తెగలు దెబ్బలాడుకుని రమణులు విరూపాక్ష గుహ బయట ఉండగా వచ్చి చెట్ల మీద కూర్చుని ఇటువైపు కొన్ని వేల కోతులు, అటు కొన్ని వేల కోతులు కూర్చుని కిచకిచలాడుతూ దీని రాజు దాని రాజు పరస్పరం చాడీలు చెప్పుకునేవి. ఇటు తిప్పి వినేవారు. ఆఖరికి మీరు ఇలా దెబ్బలాడుకోకూడదు, నీ తప్పే, క్షమార్పణ చెప్పు, వెళ్ళిపోండి అంటే అది కిచకిచలాడి వెళ్ళిపోయేది. ఆయనకి ఎలా అర్థమయ్యేది? కోతి కిచకిచలాడితే ఆయనకి ఎలా తెలుసు? అన్ని వేల కోతులు తీర్పుగా ఆయన దగ్గరికి ఎందుకు వస్తాయి? అంటే మనిషి యొక్క మనసులో ఉన్న భావాలు అర్థం చేసుకోవడానికి భాష ఏమో కానీ ఆ మనసు కూడా భావాన్ని ఏ ఆత్మ ప్రకాశం వల్ల పొందుతుందో ఆ ఆత్మగా నిలబడగలిగిన వాడికి ఎదుటి ఆత్మలోని భావనలు ఎందుకు తెలుసుకోలేడు? అందుకని ఆయనకి ఇంకా భాషతో సంబంధం ఉండేది కాదు. ఒకప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం నుంచి ఆ రాజుగారి యొక్క సామంతరాజు వచ్చాడు. వచ్చి నేను రమణ మహర్షితో మాట్లాడాలన్నాడు. నీకు తమిళం వచ్చా అన్నారు. తమిళం రాదు, గోర్ఖా భాష మాట్లాడతాడు ఆయన. గోర్ఖా భాష మహర్షికి రాదన్నారు. నేను మాట్లాడతానన్నాడు. రమణ మహర్షి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఈయన వెళ్ళి గోర్ఖా భాషలో ఏవేవేవో అడిగాడు. ఆయన కళ్ళల్లోకి అలా చూశారు ఒక 5 నిమిషాలు. మహానుభావ, చాలా సంతోషం, నాకు అంతా అర్థమైపోయింది, వెళ్ళిపోయి వాళ్ళ రాజుగారికి చెప్పాడు. వాళ్ళ రాజుగారు వచ్చి వీరికి అన్నీ అర్థమైపోయాడు, మీరు చెప్పినవన్నీ గోర్ఖా భాషలో ఈయనకి చెప్పినవన్నీ మాకు చెప్పాడని చెప్తుంటే హాల్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. రమణ మహర్షి గోర్ఖా భాషలో ఇవన్నీ చెప్పడం ఏమిటి? ఆయన చూశారంతే అర్థమైపోయేది. అటువంటి మహాజ్ఞాని, పరమేశ్వర స్థాయిని పొందినటువంటి మహానుభావుడు, పరమేశ్వరుడైనటువంటి స్థితి అయింది. అందుకే ఒకానొకప్పుడు ఒక తెగకంతటికి రాజుగా ఉంది కొంతకాలం ఒక పెద్ద కోతి. దాన్ని తరిమేసాయి కోతులన్నీ, దానికి పదవి పోయింది. 2 అనుచరులు మాత్రం పాపం పాతరాజుగారన్న బెంగతో ఎప్పుడూ అనుసరించి వస్తుండేవి. దానికి ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నమైంది. అది వచ్చి విరూపాక్ష గుహ ముందు తిరుగుతోంది. రమణ మహర్షి చూసి జాలేసి దాన్ని ఇలా 2 చేతులతో ఎత్తి తీసుకెళ్లి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు.
దానికి మెడ వాలిపోయి పళ్ళు గిటకరిస్తుంటే దాన్ని ఇటు తొడమించి బరువుకిటు తిప్పుకుంటుంటే దాని పళ్ళు ఆయన శరీరం మీద గీరుకుని మచ్చలు పడ్డాయి. అది ఆయన తొడ మీదే ప్రాణం వదిలింది. ఇది సిద్ధపురుషుడు, అందుకని అరుణాచల పర్వతం మీద తిరిగి ఇది ఇలా శరీరం విడిచిపెట్టింది, దీనికి విభూతి అలంకారం చేసి బొట్టు పెట్టి దీన్ని తీసుకెళ్లి గొయ్యి తీసి కర్పూరం వేసి ఖననం చెయ్యండి అని ఒక సన్యాసిని ఖననం చేయించినట్టు ఖననం చేయించారు. ఒక కుక్క ఉండేది, అది దేవదాసి ఇంటికెళ్ళి పలహారం చేసేది, దేవాలయ ప్రసాదం అన్నం తినేది, దేవాలయంలో పడుకునేది, ప్రతిరోజు వచ్చి రమణ మహర్షులు ఉన్నటువంటి విరూపాక్ష గుహ ముందు నమస్కారం చేసి వెళ్ళిపోయేది. అది శరీరం విడిచిపెట్టినప్పుడు అలాగే చేయించారు. ఆయన దగ్గరికి ఎన్ని ప్రాణులో ఒక కుంటి కోతి ఒకటి ఉండేది, అది ఆయన అన్నం తింటుంటే అది అన్నం తినేది, అది వచ్చేది, ఒక గిన్నెలో దానికి అన్నం పెట్టేవారు, ఆయన తినడం మొదలెట్టితే అది తినడం మొదలెట్టేది. కోతికి నిలకడ ఉండదు, అటు ఇటు నడిచి పరిగెట్టి పోసేస్తుంది, ఒక మెతుకు కింద పోయకుండా తినేది. ఒక రోజున అన్నం కింద పడేసింది. అది ఏమి ఇవాళ నీ బుద్ధి ఇలా తయారైంది, అన్నం కింద పడేశావు అన్నారు ఆయన. దానికి కోపం వచ్చి రమణ మహర్షి కంటి మీద కొట్టింది. ఆయన నువ్వు నా దగ్గరికి రావద్దన్నారు. అది ఏడుస్తూ వచ్చి ఒక వారం రోజులు పోయిన తర్వాత అన్నం తినడం మానేసి బతిమాలుకుంది ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని, నన్ను మళ్ళీ మీ ఒళ్ళోకి తీసుకోండి, నాకు అన్నం పెట్టండి అని. ఆయన అన్నం పెడితే అది కలిసి అన్నం తినేది. అది ఒకానొకప్పుడు కోతులందరికీ రాజు అయింది. ఆయన అన్నారు నోటితో, నువ్వు ఒకనాడు రాజు అవ్వాలే కోతులకి అన్నారు. అది నిజంగా రాజు అయింది. వాళ్ళు ఎన్నుకుంటారు కోతుల జాతుల్లో కూడా. ఎన్నుకుని అది వచ్చి భగవాన్కి స్కందాశ్రమంలో ఉండగా వచ్చి నమస్కారం పెట్టుకుంది. నమస్కారం పెట్టుకుంటే ఆయన అన్నారు అన్నం తినన్నారు. అంటే అది తిననని చెప్పి సంజ్ఞ చేసి వెళ్ళి చెట్టు మీద కూర్చుంది. 20 రాణులు. వానర జాతిలో ఏంటంటే అంతవరకు ప్రభువుగా ఉన్నవాడి రాణులు కొత్త ప్రభువుకి రాణులు అయిపోతారు. అందులో అది రాణులతో కూర్చునుంది. అందులో అక్కడ అన్నం తింది. ఆ తర్వాత ఇన్ని ప్రాణులు, ఒక ప్రాణి కాదు, ఆ కూరలవ్వ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పాపం ఆకుకూరలు తెచ్చి ఉడికించి రమణ మహర్షికి పెడుతూ ఉండేది అరుణాచల పర్వతం మీద ఉన్నప్పుడు. ఆవిడ మహాతల్లి లక్ష్మి అనేటటువంటి ఒక ఆవు రూపంలో పుట్టి ఆశ్రమానికి వచ్చింది. మహర్షి చెప్తూ ఉండేవారు, ఈవిడ కూరలవ్వ ఇప్పుడు లక్ష్మి అన్న గోవుగా వచ్చిందని చెప్పేవారు. దానికి ఎంత స్వాతంత్రం, అది తిన్నగా రమణ మహర్షి దగ్గరికి వచ్చేది. ఆయన కౌపీనం ఒకటే పెట్టుకుని కూర్చుని ఉండేవారు. ఆయన ఒళ్ళంతా నాకేసేది. నాకేస్తే నాలుక గరుగ్గా ఉంటుందేమో, ఆయన ఒళ్ళు ఎర్రగా అయిపోయేది. ఎర్రగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది. ఆయన హాల్లో కూర్చుని ఉంటే వచ్చి ఆయనకి రోజు ప్రదక్షిణం చేసి, అది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. గోశాల కట్టారు. గోశాల కడితే గోశాలలోకి ఆ ఆవుని పంపిస్తున్నారు. అది వెళ్ళలేదు, ఎంత తోసినా వెళ్ళలేదు. అది అందరినీ తప్పించుకుని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి రమణ మహర్షి ముందు నించుంది. ఆయనకు అర్థమైంది, ఓ నేను గృహప్రవేశం చేస్తున్నాను గోశాలలోకి, మీరు లేకపోతే ఎలా రమ్మంటోందని. ఆయన లేచి వచ్చారు. ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడతారు, అది నేను వచ్చాక గృహప్రవేశం చేస్తానంటోందన్నారు. అప్పుడు భగవానులతో కలిసి అది గృహప్రవేశం చేసింది. దానికి అంత చేరిక, ఎంతమందిలో ఉన్నా సరే అది టీవీగా నడిచి వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని నాకేసి ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. ఆఖరణ దానికి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే ఉగ్గపట్టుకుంది ప్రాణాలు. రమణ మహర్షి వెళ్ళి దగ్గర కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని, ఏమ్మా బాధగా ఉందా లక్ష్మి అని ఒళ్ళు నిమురుతుంటే ఆయన వంకే చూస్తూ ప్రాణం వదిలేసింది. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో సమాధులుంటాయి, వెనక్కి వెళ్ళి చూస్తే అందులో ఆ లక్ష్మి గోవు అని ఆవు బొమ్మేసి సమాధి ఉంటుంది. అది ఒక సిద్ధయోగి చిట్ట చివరికి ఇలా వచ్చి ఒక గోవు రూపంలో సేవించిందని ఆయన దానికి సన్యాసిని ఎలా పూడుస్తారో అలా ఖననం చేసి సమాధి నిర్మాణం చేశారు. అలా ఒక కాకి ఒక గ్రద్ద పొడిస్తే వచ్చి రమణ మహర్షి దగ్గర పడిపోయింది. ఆయన దాన్ని ఒళ్ళో పెట్టుకునేవారు. అది అలా వారం రోజులు ఉండి ఆయన ఒళ్ళోనే పడుకుని ఒళ్ళోనే ఉండి ఒళ్ళోనే వదిలిపెట్టేసింది ప్రాణం. ఉడతలు పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒంటి మీద ఆడుకుంటూ ఉండేవి. ఆయన జీడిపప్పు తెచ్చి చేతిలో పట్టుకుంటే తినమంటే తినేవి కావు. ఉడతలన్నీ వచ్చి చుట్టూ చేరితే ఆయన ఒక్కొక్క జీడిపప్పు పెడితే ఈ ఉడతలన్నీ తింటూ ఉండేవి. పాము వచ్చి పడగపట్టి నించునేది, నెమలు వచ్చి అక్కడ నించునేది. నెమలి పావుని కొట్టేది కాదు, పావు నెమల్ని చూసి భయపడేది కాదు. అన్ని ఉడతలు ఆయన ఒంటి మీద తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవి.
పూర్వం మనం కాశీఖండంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం గురించి చదివితే ఎంత విచిత్రంగా ఉంటుందో, ప్రాణులు తమ మధ్య వైరాన్ని కూడా మరిచిపోయి ఎలా తిరుగుతాయని చెప్తారో అలా తిరుగుతుండేవి ప్రాణులన్నీ ఆయన దగ్గర. జాక్ అని ఒక కుక్క, ఎంత విశ్వాసం మహర్షి అంటే, అంత విశ్వాసం ఉన్న కుక్క అది భీష్మాచార్యుల వారిలా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు ఒగ్గపట్టుకుని అపరభీష్ముడిని పిలిచారు ఆయన దాన్ని. భగవాన్ వచ్చి దగ్గర కూర్చుని దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత ఆయన వంక చూస్తూ కళ్ళు మూసేసింది. ఇప్పటికి జాక్ ది డాగ్ అని రాసి ఆ కుక్కకి కూడా సిద్ధపురుషుడు ఆఖరిసారి ఇలా శరీరం విడిచిపెట్టారని దానికి సమాధి కట్టించారు. త్రికాలవేది, ఎక్కడ ఎన్ని ప్రాణులు ఆయన కోసం వస్తే అన్ని ప్రాణులతో మాట్లాడుతుండేవారు. అన్నీ ఆయనని చూసి పరవశించిపోతుండేవి. ఇన్ని ఆయన చుట్టూ చేరుతుండేవి. భగవంతుడి చుట్టూ సమస్త ప్రాణులు ఎలా తిరుగుతాయో రమణుల చుట్టూ అలా తిరుగుతూ